నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి టాప్ స్టోరీ. రాజకీయం అంటే కేవలం ఎన్నికల్లో గెలవడం కాదు, గెలిచిన తర్వాత చరిత్రను తిరగరాయడం. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా, అవమానాలు ఎదురైనప్పుడు వెనకడుగు వేయకుండా, 70 ఏళ్ల వయసులో కూడా 18 ఏళ్ల యువకుడిలా శ్రమిస్తూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తన భుజస్కంధాలపై మోస్తున్న ఒకే ఒక్కడు నారా చంద్రబాబు నాయుడు. 5 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం, 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. నారా చంద్రబాబు నాయుడు అనే నేను దేశ రాజకీయాలను శాసించే స్థాయి, విమర్శలను దీవెనలుగా మార్చుకున్న అలుపెరగని యోధుడు. ఈ రోజు మన టాప్ స్టోరీలో విజన్ 2020 నుంచి విజన్ 2047 వరకు సాగుతున్న ఆ అపర చాణక్యుడి ప్రయాణం చూద్దాం. 1978లో ఒక సామాన్య రైతు బిడ్డగా మొదలైన ప్రస్థానం నేడు దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా ఎదిగింది. 50 ఏళ్లు రాజకీయాల్లో ఉండడం ఒక రికార్డ్ అయితే, ఆ 50 ఏళ్లు నిరంతరం ప్రజల పక్షాన ఉండడం ఒక అద్భుతం. 1995లో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాధ్యతలు చేపట్టి తెలుగుదేశం పార్టీని ఒక క్యాడర్ బేస్డ్ శక్తిగా మార్చిన ఘనత ఆయనది. ఐటీ అంటే ఏమిటో తెలియని కాలంలోనే హైదరాబాద్ నడిబొడ్డున సైబరాబాద్ ను నిర్మించిన విజనరీ ఆయన. బిల్గేట్స్ లాంటి దిగ్గజాలను ఒప్పించి మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్ కు తెచ్చినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది. పరిపాలన అంటే కేవలం ఫైళ్లు చూడటం కాదు, రేపటి తరం కోసం దారులు వేయడమని నిరూపించిన వ్యక్తి చంద్రబాబు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. 2019లో ఎదురైన ఘోర పరాజయం ఎవరినైనా కుంగదీస్తుంది. టీడీపీ కంచుకోటలు బద్దలయ్యాయి, సీనియర్లు పార్టీ వీడారు, అసెంబ్లీలో అవమానాలు, కన్నీళ్లు, చివరికి జైలు గోడల మధ్య బంధించిన ఆయన నిబ్బరం కోల్పోలేదు. తన భార్యపై చేసిన నిందలను పంటి కింద భరించి ఆ బాధను ఒక శక్తిగా మార్చుకున్నారు. గెలిచిన తర్వాతే ఈ సభలో అడుగు పెడతా అని ఆయన చేసిన శపథం ఏపీ రాజకీయ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్. చంద్రబాబు చాణక్యం ఇక్కడే బయటపడింది. జగన్ పాలనలోని లోపాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లారు. ఒంటరిగా వెళితే ఓట్లు చీలతాయని గ్రహించి పవన్ కళ్యాణ్తో చేతులు కలిపి బీజేపీని ఒప్పించి కూటమి అనే అజేయమైన శక్తిని సృష్టించారు. 2024 ఎన్నికల ఫలితాలు దేశాన్ని ఆశ్చర్యపరిచాయి. చంద్రబాబు వ్యూహం ముందు జగన్ సామాజిక సమీకరణాలు చిత్తయ్యాయి. క్లీన్ స్వీప్ విజయం. ఇప్పుడు ఆయన కేవలం ఏపీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఢిల్లీ పీఠాన్ని శాసించే కింగ్ మేకర్ కూడా. గుజరాత్ ఎలాగైతే అభివృద్ధికి చిరునామాగా మారిందో, ఆంధ్రప్రదేశ్ ను అంతకంటే గొప్పగా తీర్చిదిద్దాలనే కసితో ఆయన పనిచేస్తున్నారు. రాజధాని అమరావతి ఆగకూడదు, పోలవరం ఆగకూడదు, అభివృద్ధి ఆగకూడదు, ఇదే ఆయన నినాదం. మళ్లీ జగన్ వస్తే విధ్వంసమే అని ప్రజల్లోకి ఆయన తీసుకెళ్లిన సందేశం పనిచేసింది. సంక్షేమం ఉండాలి, కానీ దానికి అభివృద్ధి అనే తోడుండాలన్నదే బాబు సిద్ధాంతం. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ, తెలుగు జాతి గర్వించే యుద్ధమ, తెలుగు గడ్డ పులకించే ధైర్యమ, తెలుసుకుంది నీ విలువ సమాజం. చంద్రబాబుకు విశ్రాంతి అంటే తెలియదు. 2024 గెలుపును ఆస్వాదించడం కంటే 2029లో గెలుపును ఖాయం చేసుకోవడం పైనే ఆయన దృష్టి. ప్రగతి పదంలో ఉండాలన్నా, మీ నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న. 70 ఏళ్ల వయసులో కూడా కుర్రాడిలా పరుగులు తీస్తున్నారు.
ప్రతి నియోజకవర్గ సమస్యను పరిష్కరిస్తూ కూటమిని బలంగా ఉంచుతూనే క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలను పిలిపిస్తున్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఆయన దృష్టిలో రాజకీయం అంటే కేవలం ఓట్లు కాదు, ఒక రాష్ట్రం యొక్క తలరాతను మార్చే యజ్ఞం. చరిత్ర ఎప్పుడూ పోరాడేవాడి వైపే ఉంటుంది. చంద్రబాబు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం, కానీ ఆ తుఫానులను ఎదుర్కొని నిలబడటమే ఆయన ప్రత్యేకత. 5 దశాబ్దాల అనుభవం, రాష్ట్రాన్ని కాపాడాలనే తపన ఆయన్ని తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబెడతాయి. 2029 దిశగా సాగుతున్న ఈ ప్రస్థానం ఆంధ్రప్రదేశ్కు నవశకాన్ని అందిస్తుందని ఆశిద్దాం. నా జీవితం ఈ పేదవాళ్ళని పైకి తేవడానికి అంకితం చేస్తాను. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. మరి చంద్రబాబు అభివృద్ధి విజన్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.